హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో గవర్నమెంట్స్ మరియు ప్రైవేట్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మరియు ఆన్లైన్ ఫామ్ ఫిలప్కు సంబంధించిన సమాచారం అనేది మన యొక్క ఛానల్లో అవైలబుల్గా అనేది ఉంటుంది. సో మీరు ఇప్పుడు దాకా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు IFSCA ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ అని. సో ఇక్కడ మనకు ఆఫీసర్ గ్రేడ్ ఏ వచ్చేసి మనకు అసిస్టెంట్ మేనేజర్ 2024 అయితే ఇక్కడైతే మనకు పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో మనకు అసిస్టెంట్ మేనేజర్ అనమాట. ఆ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఇక్కడైతే ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 28 మార్చ్ 2024 నుండి ఇక్కడైతే 21 ఏప్రిల్ 2024 అయితే లాస్ట్ డేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ అవైలబుల్ ఇక్కడ మనకు కాల్ లెటర్ అంటే అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకు ఇక్కడ ఈమెయిల్కు ద్వారా లేకపోతే SMS ద్వారా అయితే వాళ్ళు 1 వీక్ తర్వాత అయితే వాళ్ళు పంపడం అయితే జరుగుతుంది. తర్వాత ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మే లేదా జూన్లో ఉంటుంది. తర్వాత ఫేజ్ 2 వచ్చేసి ఇక్కడైతే జూన్ జూలైలో ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత ఇంటర్వ్యూ అనేది మనకు తర్వాత వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ మరియు ఇక్కడ పోస్టులు చూసుకుంటే ఇక్కడ కేటగిరీ వైస్ అనేది పోస్ట్ అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ మాస్టర్ డిగ్రీ అయితే విత్ స్టాటిస్టిక్ ఎకనామిక్స్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇక్కడ టెక్నికల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు డిగ్రీకి సంబంధించిన కామర్స్ అపేరింగ్ సంబంధించిన వాళ్ళైతే దీన్ని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన లా వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఓన్లీ డిగ్రీ చదివిన వాళ్ళు ఇక్కడైతే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఓన్లీ మనం ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత మనకు లా అనేది ఇచ్చారు ఇక్కడైతే. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ February 2 అని, ఇక్కడ 1 అని. ఆ తర్వాత ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ సంబంధించింది, తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ సంబంధించింది ప్రతిదీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే నోటిఫికేషన్లో అయితే జాగ్రత్త అయితే చూసుకోండి. తర్వాత శాలరీ సంబంధించిన అయితే చూసుకోండి. మీకైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ ఫామ్ అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే IFSCAకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకోండి. తర్వాత ఆన్లైన్ ఫీజు అనేది ఇక్కడైతే డేట్ అనేది ఇచ్చారు. సో మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చేస్తాను. సో ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫామ్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. మీ యొక్క SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ నేమ్ అనేది సేమ్ యాస్గా ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క లాస్ట్ నేమ్, సో మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదై ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్లు అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఫుల్ నేమ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ మొత్తం కాకుండా ఇక్కడ @ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పూర్తిగా అయితే ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సెక్యూరిటీ కోడ్ ఇక్కడైతే అప్లై చేసి ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది. అండ్ మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు అక్కడ నుండి అయితే తర్వాత ఏమైనా ఇష్యూ ఉంటే లాగిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఫోటోకి సంబంధించిన గైడ్లైన్స్ అనేది దీంట్లో అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే ఫోటో సంబంధించిన ఇక్కడైతే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది వచ్చేస్తుంది. సో మనకు బ్లర్ ఉంటే మనకు రిజెక్ట్ అవుతుంది. సో క్లారిటీ అయితే ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ ఫోటో ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అయితే మనకు ఇక్కడ క్యాపిటల్ లేదా బ్లాక్ లెటర్లో అయితే ఉండద్దు. సో ఉంటే రిజెక్ట్ అయితే అవుతుంది. మన యొక్క స్టైల్ సంబంధించిన సిగ్నేచర్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ ఇక్కడ దీంట్లో అయితే టిక్ వేసేయండి. సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్ట్రీమ్, సో ఇక్కడ లీగలా జనరలా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మన యొక్క నోటిఫికేషన్లో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ స్ట్రీమ్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కేటగిరీ, సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ IWS OBC ఇక్కడ SC ST అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పాపప్ అనేది అడుగుతుంది. సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీ అబోవ్ 40% అబోవ్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డిజబిలిటీ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి.
ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించింది కాబట్టి ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా అనేది ఆఫ్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడైతే మనకు స్పెసిఫై సంబంధించింది, ఇది వాళ్ళకు పీడబ్ల్యూడీ వాళ్ళకు సంబంధించింది, ఇది నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిలీజియన్. సో మీ యొక్క రిలీజియన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. బుద్ధిస్టా, ఇక్కడ క్రిస్టియన్స్, ఇక్కడ హిందూ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఎక్సర్విస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన పీరియడ్స్ ఇక్కడ మంత్స్ అనేది ఇచ్చేసేయండి, లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సిటిజన్ నేషనాలిటీ. సో ఇక్కడ ఇండియన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఫేజ్ 1కు సంబంధించిన ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయండి. మీకు దగ్గర ఉన్న సిటీ అనేది ఎగ్జామ్ సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారో అక్కడైతే మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫేజ్ 1 కానీ మనకు సెకండ్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. సో దాంట్లోనే సో వేరే అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే ఇవ్వండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఎగ్జామినేషన్ ఫేజ్ 2 వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన సెకండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి సిటీ అనేది. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడైతే డే అనేది ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇక్కడైతే మంత్, ఇక్కడ ఈ విధంగా అయితే మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మేల్ ఫీమేల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత డూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్. సో మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో వాళ్ళకు సంబంధించిన నేమ్, తర్వాత వాళ్ళ జెండర్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ట్విన్ బ్రదర్ సిస్టర్ లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్. సో మీరు ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ అయితే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన మదర్ నేమ్ అనేది ఏ విధంగా ఉన్నదో మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాలి, కరెస్పాండ్ అడ్రస్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరు పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్, తర్వాత మండల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సంబంధించిన విలేజ్ కాకుండా స్ట్రీట్ లైన్ మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి, లేకపోతే మీకు సంబంధించిన విలేజ్ నేమ్, మండల్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్త ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ లైన్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత డిస్టిక్ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ స్టేట్. సో మీకు ఏ స్టేట్ ఉంటుందో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఎంటర్ అయితే చేసేయండి. డిస్టిక్ పిన్ కోడ్ అనమాట. సో 6 డిజిట్ అనేది ఉంటాయి. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ప్రజెంట్ అడ్రస్ మరియు కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే ఈ విధంగా టిక్ వేసేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. సో మీకు ప్రజెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ టిక్ వేసేసి మీరు అయితే వేరే అయితే ఇక్కడైతే ఇచ్చేయచ్చు అనమాట. సో ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడైతే టిక్ బాక్స్లో ఈ విధంగా అయితే ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు అనేది చూపెడుతుంది. సో ఈ విధంగా సో నేను అన్రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి నాకు 1000 అని చూపెడుతుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100 రూపీస్ అనేది ఇక్కడైతే అవపడుతుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడైతే వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఎర్రర్ రాకపోతే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 1 ఫిబ్రవరి 2024 వరకు అయితే కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామ్ పాస్వర్డ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ వచ్చేసి మనకు స్ట్రీమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క స్ట్రీమ్ అనేది. తర్వాత ఇక్కడ ఆ పేరు పాస్ అనేది ఎటువంటి ఇక్కడైతే ఇవ్వలేదు. తర్వాత మనకు డేట్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి ఇక్కడ పాసింగ్ డేట్ మంత్ అనేది కంపల్సరీ అయితే ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసి అయితే ఇక్కడైతే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క క్లాస్ గ్రేడ్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇక్కడ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన స్ట్రీమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేరు అనేది ఏదైనా ఆప్షన్ అయితే ఇవ్వలేదు. తర్వాత మీకు సంబంధించిన పాసింగ్ ఇక్కడ డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. సో ఎందుకంటే ఇక్కడైతే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి కంపల్సరీ అయితే మనం డేట్ ఆఫ్ పాసింగ్ మంత్ అనేది చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ గ్రేడ్ ఫస్ట్ సెకండ్ ఇక్కడ పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో సిఏనా సిఎఫ్ఏనా ఇక్కడ సిఎస్ఏ ఏదైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన అపియర్. సో మీరు అపియర్ ఉంటే ఇక్కడైతే డేటా ఇక్కడ మంత్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఒకవేళ మీరు పాస్వర్డ్ ఉంటే ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పర్సెంటేజ్, తర్వాత ఇక్కడైతే క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత డిప్లొమా ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్. సో మీకు
సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడ ఇంగ్లీష్ అని టైప్ చేయండి. తర్వాత రీడ్ ఇక్కడ చదవడం, తర్వాత రాయడం, తర్వాత మాట్లాడడం ఈ విధంగా వస్తే టిక్ వేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే హిందీ, సపోజ్ మీకు హిందీ వస్తే ఇక్కడ హిందీ అని ఇచ్చేసేయండి టైప్ అని. ఆ తర్వాత రీడ్ చదవడం, తర్వాత వాడడం ఈ విధంగా వస్తే దీంట్లో అయితే ఈ విధంగా టిక్ వేసేసేయండి. సో ఈ విధంగా టిక్ వేసేసిన తర్వాత మీరైతే అన్ని క్వాలిఫికేషన్ జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఎంతవరకు అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరైతే జాగ్రత్తగా అయితే ఒక దానికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మనం బ్యాక్ వెళ్ళిపోయి అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే అగ్రీ అనేది చేసేయండి. సో అగ్రీ చేసిన తర్వాత ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే నో చేంజెస్ డాటా ఆల్రెడీ ఎంటర్ ద విల్ బీ పేమెంట్ అని చూపెడుతుంది. సో తర్వాత మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే తీసుకుపోతుంది పేమెంట్ అనేది. సో ఓకే మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఆర్ యూ షూర్ కంటిన్యూ అడుగుతుంది. ఓకే మీదైతే క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది జేపీజీ ఫార్మాట్లో. సో ఇక్కడైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గైడ్లైన్స్ అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు వ్యూ అనే ఆప్షన్ వస్తుంది అప్లోడ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఫామ్. సో ఇదైతే ఒక వైట్ పేపర్ మీద అయితే నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అది. సో ఏదైతే మీ యొక్క నేమ్ రాసేసి డిక్లరేషన్ అయితే మీరు వైట్ పేపర్ మీద రాసి మీరైతే కేబీలో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడైతే వ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడైతే అప్లై చేసి మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే పాపప్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే మనకు నో చేంజెస్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్, ఎస్ క్లిక్ ఓకే అదర్వైజ్ క్యాన్సిల్. సో ఒకవేళ మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఫోటో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తర్వాత ఇక్కడ హ్యాండ్ రిటెన్ మీరు కరెక్ట్గా అప్లోడ్ చేసి ఉంటే ఇక్కడైతే ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయండి ఓకే మీదని. ఒకవేళ మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి అయితే మీరైతే మళ్ళీ ఇంకోసారి అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. సో ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే ఒక మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు అమౌంట్ అనేది చూపెడుతుంది. తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్, తర్వాత వ్యాలిడ్ క్యాష్, క్యూఆర్, ఇక్కడ యూపీఐ ద్వారా అయితే మీరైతే ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డెబిట్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మంత్, ఎక్స్పైరీ మంత్, తర్వాత ఇయర్, తర్వాత మీకు సంబంధించిన సివి నెంబర్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క కార్డు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పైన ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వచ్చిన తర్వాత మీరైతే అమౌంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ పేమెంట్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది వచ్చేస్తుంది పేమెంట్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు అండ్ మీ యొక్క ప్రింట్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీకి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఈ యొక్క ఫామ్ అనేది ఎప్పుడైనా యూజ్ అనేది అవుతుంది. సో మీరైతే మీ దగ్గర అయితే ఉంచుకోండి ప్రింట్ తీసుకొని. సో ఈ విధంగా మనకు అప్లోడ్ సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఇక్కడైతే నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి మీరు ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.